ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నాగార్జున హీరోగా నటిస్తున్న డమరకం మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభోత్సవానికి సినీ ఇండస్ట్రీలోని అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ మూవీకి క్లాప్ కొట్టారు. మన్మధుడు నాగార్జున కెరీర్ బెస్ట్ మూవీలో డమరకం సినిమా ఉంటుందన్నారు నిర్మాత. ఇటీవల కాలంలో నేను ఎప్పుడు వినలేదు, అంత మంచి కష్టం చేసి ఈ తయారు చేసినటువంటి స్క్రిప్ట్కి ఒక ప్రొడక్షన్ వాల్యూస్ దృష్టిలో మ్యాక్సిమం స్థాయికి ఈ సినిమాని చిత్రీకరించాలి, చాలా ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ మూవీ మేకర్స్కి వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అని వెంకట గారు ఫీల్ అయ్యి అది నమ్మి ఆ నమ్మకాన్ని నాగార్జున గారు కూడా కలిగించడం, ఆయన కూడా అంతే ఇది స్పిరిట్ తోటి ఈ సినిమాని ఇలా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ మూవీలో తాను ప్రత్యేక క్యారెక్టర్లో కనిపిస్తున్నట్లు చెప్పారు హీరో నాగార్జున. చిన్న కోరిక సోషల్ ఫ్యాంటసీ ఫిల్మ్ చేయాలని, అది ఇలా ఆర్ఆర్ మూవీస్ ద్వారా తీరింది. ఆర్ఆర్ మూవీస్ వెంకట్ గారు చెప్పిన కానీ ఇటువంటి కథ ఉందని వెరీ హ్యాపీ, బాగా నచ్చింది. కొంచెం ఉంది ఆ శివుడు క్యారెక్టర్ అనేది, అది కరెక్ట్గా ఎలా ఉంది అని ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. చెప్పిన కథ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన కథ బాగుంది, చాలా బాగుంది, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓ 3-4 గెటప్స్ ఉంటాయి. రెగ్యులర్ ఫిల్మ్ కాదండి ఇది, బట్ డెఫినెట్గా సాంగ్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అనే 2 క్యారెక్టర్లు మిక్స్ చేసి ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒక టిపికల్గా డిఫరెంట్గా ఈ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఇలా కొన్ని సినిమాలు మనం తీసుకుంటే సెన్సేషనల్ రికార్డ్ బ్రేక్ సినిమాలు ఒక మాస్తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి క్యారెక్టర్లు వాళ్ళు చేసినవి ఒక సెన్సేషనల్ హిట్స్గా నిలిచిపోయి, అలాంటి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ హీరో గారిది. డెఫినెట్గా ఆయనకు ఒక కొత్త క్యారెక్టర్ ఇది. జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహాలో సోషియో ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో అనుష్క దేవకన్యగా నటించనుంది.